బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రెడీ అవుతోంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ని ప్రకటించనుంది. 2 దశల్లో పోలింగ్ పూర్తి చేయాలని పార్టీలు కోరుతున్నా ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు పెట్టాలని ఈసీ నిర్ణయించింది. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది. ఆలోపే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఈసీ ఇప్పటికే తెలిపింది. బీహార్ ఎన్నికల్లో చేపట్టబోయే సంస్కరణలు దేశమంతా అమలు చేస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. బీహార్ షెడ్యూల్తో పాటు దేశంలో జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్ను కూడా ఈసీ రిలీజ్ చేస్తుంది. ఇందులో జూబ్లీహిల్స్ బైపోల్ డేట్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. బీహార్ సమరం ఆసక్తికరంగా సాగనుంది. మొత్తం అసెంబ్లీ సీట్లు 243 కాగా 2020 ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఆర్జేడీకి 75 స్థానాలు రాగా జేడీయూకి 43 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ కి 19 సీట్లు వచ్చాయి. బీజేపీకి 19.46% ఓట్లు సాధిస్తే ఆర్జేడీకి 23.11% ఓట్లు వచ్చాయి. జేడీయూకి 15.39% ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి 9.48% ఓట్లు దక్కాయి. 2020 ఎన్నికల్లో 3 దశలు జరిగాయి. ప్రస్తుతం 7.42 కోట్ల ఓటర్లతో కూడిన జాబితాను ఈసీ సిద్ధం చేసింది. 47 లక్షలకు పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. గత ఎన్నికల్లో 57.30% పోలింగ్ నమోదైంది. మొత్తం సీట్లు 243. మ్యాజిక్ ఫిగర్ 122. గత ఎలక్షన్స్ లో 144 సీట్లలో పోటీ చేసింది ఆర్జేడీ. 110 సీట్లలో బీజేపీ పోటీ చేసింది. 70 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే 29 సీట్లలో వామపక్షాలు పోటీకి నిలబడ్డాయి. గత ఎన్నికల తర్వాత బీహార్ పొలిటికల్ ఈక్వేషన్స్ చిత్ర విచిత్రంగా మారిపోయాయి. పాటలీపుత్ర పాలిటిక్స్ లో నితీష్ కుమార్ కింగ్ మేకర్లా వ్యవహరించారు. మొదట ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆగస్టు 2022లో ఎన్డీఏతో సంబంధాలు తెంచుకుని ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత జనవరి 2024లో నితీష్ కుమార్ ఆర్జేడీ కూటమికి షాక్ ఇచ్చి మళ్లీ ఎన్డీఏతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రెడీ అవుతోంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ని ప్రకటించనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే సరిగ్గా 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించబోతుంది. అయితే అనేక సవాలుగా బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్స్ ను పంపించింది. పరిశీలకులు వారి యొక్క నివేదికను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయడం జరిగింది. అదేవిధంగా స్వయంగా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా జ్ఞానేష్ కుమార్ కూడా స్వయంగా వెళ్లి అక్కడ పర్యవేక్షించారు. అదేవిధంగా సన్నాహక చర్యలను ఏ రకంగా ఉన్నాయని కూడా సమీక్షించడం జరిగింది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది సేపట్లో ప్రకటించబోతున్నారు. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు ఛత్ పూజ అంటే అక్టోబర్ ఈ నెలాఖరున ఛత్ పూజ ఉంది. ఆ ఛత్ పూజ తర్వాత గనక ఎన్నికలు పెట్టినట్టే బాగుంటుందని అందరూ సూచించారు. కాబట్టి ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నవంబర్ 22వ తేదీతో బీహార్ ప్రస్తుత అసెంబ్లీ ముగియనందున ఈలోగానే ఎన్నికలు జరగాలి, కొత్త అసెంబ్లీ కూడా ఏర్పాటు కావాలి. కాబట్టి ఇది మ్యాండేటరీ, ఇది తప్పనిసరిగా. కాబట్టి నవంబర్ 22 వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయి రిజల్ట్స్ రావడం, అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లోనే అనేకటువంటి సంస్కరణలతో కూడినటువంటి ఎన్నికలు బీహార్ తో ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల యొక్క సవరణలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోబోతుంది. ప్రధానంగా అభ్యర్థుల అంటే ఎవరైతే పోటీలో చేయబోతున్నారో వారంతా కూడా వారి సీరియల్ నెంబర్స్ 1, 2, 3 అన్న సీరియల్ నెంబర్ కూడా కలర్ లో ఈసారి రంగుల నెంబర్లు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఫోటోలు కూడా కలర్ ఫోటోలు కూడా అక్కడ ముద్రించేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. దాంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 1200 మంది కంటే ఎక్కువ ఉండకుండా మాక్సిమం 1200 మంది ఓటర్లు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుని ఆ మేరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ రకంగా అనేకటువంటి కొన్ని సంస్కరణలతో కూడినటువంటి అంశాలతో కేంద్ర ఎన్నికల